రికార్డింగ్ స్టార్ట్ చేయండి. చూడండి, ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. ఏసీ డొక్కా టేబుల్ ఒకటి డిస్కస్ చేద్దాము. సో ఇది కాన్ఫిగరేషన్స్ ఏమి ఉండవండి. సో ఏసీ డొక్కా టేబుల్ అనేది యాక్చువల్గా S4 హానాలో ఉంటుంది అనమాట, ఏసీ డొక్కా టేబుల్. సో ఈ ఏసీ డొక్కా టేబుల్ అంటే ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకేనా? చూడండి, MS వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. MS వర్డ్ ఫార్మాట్ తీసుకున్నారు కదా? ఓకే, టాపిక్ ఏంటి? యూనివర్సల్ జనరల్. యూనివర్సల్ జనరల్, UNIVERSAL JOURNAL జనరల్. బ్రాకెట్ లో ఏసీ డొక్కా, ఏసీ క్యాపిటల్ ఇవ్వండి, ఏసీ డొక్కా టేబుల్. ఫస్ట్ మిమ్మల్ని ఏసీ డొక్కా టేబుల్ గురించి రేట్ చేస్తారు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలు అడుగుతారండి. మీకు నేను చెప్తున్నాను, ఇంటర్వ్యూ కూడా చెప్తున్నాను, ఇంటర్వ్యూలో కవర్ అయ్యేది కూడా చెప్తున్నాను. చూడండి, ఏసీ డొక్కా. ఇంకోటి కూడా చెప్తున్నాను, మీ బ్యాచ్ లో కొంతమంది ఫీజు పే చేయలేదు నాకు, అయినా సరే ఎవరిని రిమూవ్ చేయకుండా 5,000 పే చేసే వాళ్ళు కూడా క్లాసులు చెప్తున్నాను. యూటిలైజ్ చేసుకోండి, మనీ వేస్ట్ చేసుకోవద్దు, ప్రాపర్గా వర్క్ చేయండి. ఇదే కోర్సు మీరు హైదరాబాద్లో చదివితే మినిమం 1 lakh అవుతుంది, నేను చాలా చేసి చెప్తున్నాను. అలాగే ఇంకోటి, మన గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేసే బ్యాచ్ కూడా ఒకడు ఉన్నాడు, బీ కేర్ఫుల్. యాక్చువల్గా ఆయన స్టూడెంట్ ఒక ఆయన కాల్ చేశారు నాకు లాస్ట్ డే. ఏం చెప్తున్నారంటే, సిలబస్ కాపీలో ఏమేమైతే చూపిస్తారో అందులో 50% కూడా చెప్పరంట. అవుట్పుట్ ఏముండదండి, చాలా వరకు చాలా కాన్ఫిగరేషన్స్ అవుట్పుట్ ఉండదు. MS వర్డ్ ఫార్మాట్ ఎక్సెల్ ఓపెన్ చేసి టైప్ చేసుకుంటూ చెప్తారు. సర్వర్లో లాగిన్ అయ్యేది, సర్వర్లో చేసే వర్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఏదన్నా మాట్లాడితే నా టీచింగ్ స్టైల్ ఇలాగే ఉంటుంది, వింటే వినండి లేకపోతే మానమని చెప్తున్నారట. 18,000 ఛార్జ్ చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్త. చాలా మంది ఇంటెలిజెన్స్ అని చెప్పుకునే వాళ్ళందరికీ కూడా అంత నాలెడ్జ్ ఏమి ఉండదు, ఏదో పైన షో చేస్తుంటారు, బిల్డప్ అంతా కూడా. కాబట్టి బీ కేర్ఫుల్. మనం చెప్పే కంటెంట్ చాలా వ్యాలిడ్. మీరు మినిమం 30,000 ఛార్జ్ చేయాలి, జెన్యున్ గా చెప్పాలంటే. ప్రతిభ గారు మరి ఎగ్జాంపుల్ 1.5 lakhs పే చేశారు పాపం, మళ్ళీ మన దగ్గర నేర్చుకుంటున్నారు. ఓకేనా? చూడండి, అంటే బయట వేరే చోట 1.5 lakh పే చేసి మళ్ళీ మన దగ్గర నేర్చుకుంటున్నారంటే వాళ్ళకి ఎంత అంటే ఎంత సబ్జెక్ట్ అనేది మన దగ్గర ఎంత యూస్ఫుల్ అయితే ఆమె సెకండ్ బ్యాచ్ లో కూడా వింటున్నారన్నది మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? కాబట్టి యూటిలైజ్ చేసుకోండి ప్రాపర్గా. చూడండి, సో ఏసీ డొక్కా టేబుల్ అనే పాయింట్ రేజ్ అయిన వెంటనే మీరు ఏం చెప్పాలి? ఏసీ డొక్కా టేబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ S4 HANA. ఏసీ డొక్కా టేబుల్ ఏంటి? ఏసీ డొక్కా టేబుల్ పార్ట్ ఆఫ్ ది S4 HANA. S4 HANA. This is main difference between ECC and S4 HANA. సో ఏసీ డొక్కా టేబుల్ అనేది మెయిన్ డిఫరెన్సెస్ అన్నమాట. ఈసీసీకి S4 HANAకి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? ఏసీ డొక్కా టేబుల్ నేను చెప్తుంటాను మీకు మామూలుగా. ఎస్ఐపిలో చాలా డిఫరెంట్ చేంజెస్ ఉన్నాయి ఈసీసీకి S4 HANAకి. ఒక అంటే ఫంక్షనల్ గా చూస్తే ఎంత డిఫరెన్సెస్ ఉంది? ఒక 10% చెప్పచ్చు, లేదంటే మాక్సిమం 15 చెప్పచ్చు. ఇంకా ఎక్కువ అంటే 20 కన్నా ఛాన్స్ లేదు. డిఫరెన్సెస్ వాటికి వీటికి మధ్య ఉన్న డిఫరెన్సెస్. మీరు ఎవరైనా S4 HANA సర్వర్ తీసుకుంటే S4 HANA క్లాసెస్ చెప్తానని చెప్పాను, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. అది మీ ఇష్టం అండి, నేను చెప్పలేను తర్వాత, మీ ఇష్టం. అంటే ఎక్స్ప్లెనేషన్ చెప్పను, ఓన్లీ కాన్ఫిగరేషన్స్ అని చెప్పుకుంటూ వెళ్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయండి. ఓకే, ఎనీవే చూడండి. సో S4 HANA అనేది చూడండి, మేజర్గా ఏసీ డొక్కా టేబుల్ అని మీకు లెటర్ వినిపించిన వెంటనే HR నుండి ఏం చెప్పాలంటే, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది S4 HANA. ఈసీసీలో ఏసీ డొక్కా టేబుల్ ఉండదండి, డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి ఈసీసీలో. దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 HANA. S4 HANAలో చేంజెస్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయి అంటే ఎబాప్ లెవెల్లో, ప్రోగ్రామింగ్ లెవెల్లో, డేటాబేస్ లెవెల్లో చేంజెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే బ్యాక్ ఎండ్ ఎక్కువ డిఫరెన్సెస్ ఉన్నాయి. కాన్ఫిగరేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే యాజ్ ఏ కన్సల్టెంట్ చేసే కాన్ఫిగరేషన్స్ అవ్వచ్చు, వేరే అవ్వచ్చు, పెద్దగా చేంజెస్ లేవు.
20%, 10%, 15% ఉన్నాయి. సో మేజర్ చేంజెస్ ఎక్కడ ఉన్నాయి? ప్రోగ్రామింగ్ లెవెల్లో ఎక్కువ చేంజెస్ ఉన్నాయి. అంటే అబాపర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించిన చేంజెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఎనీవే ఏసీ డొక్కా టేబుల్ అనేది మనకి ఎస్ఏపిలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? ఈసీసీలో ఎలా స్టోర్ అవుతుంది? S4 హానాలో ఎలా స్టోర్ అవుతుంది? ఈసీసీలో రోస్ వైజ్ గా సార్, S4 హానాలో కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. వెరీ గుడ్ ఆన్సర్, వెరీ గుడ్ ఆన్సర్. సో రెండింటి కలిపి రోస్ అండ్ కాలమ్స్ వైజ్ స్టోర్ అవుతుంది అనమాట. రోస్ అండ్ కాలమ్స్ వైజ్ స్టోర్ అవుతుంది అనుకుందాం. అంటే ఒక ఎక్సెల్ షీట్ టైప్ అనుకుందాం. సో అంటే ఆ డేటాకి వాడే టేబుల్స్, ఎస్ఏపిలో మనం ఇంతకుముందు డిఫరెంట్ టేబుల్స్ చూసాం. ఎటువంటి టేబుల్స్ చూసాము? డేటాను ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి బీసెక్ టేబుల్, అలాగే చాలా టేబుల్స్ చూసాం. బీసెక్ టేబుల్ అని ఏవేవో రకరకాల టేబుల్స్ చూసాం. ఇవన్నీ దేనికి సంబంధించిన టేబుల్స్? ఇవన్నీ కూడా ఈసీసీలో ఉంటాయి. ఎగ్జాంపుల్ వీటిలో కూడా రకాలు ఉన్నాయి, డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి. ఇండెక్స్ బేస్డ్ టేబుల్స్ అంటారు. బిఎస్ఎస్, బిఎస్ఐఎస్, బిఎస్ఏఎస్, బిఎస్ఐడి, ఇట్లా టేబుల్స్ ఉన్నాయి. ఇండెక్స్ బేస్డ్ టేబుల్స్ అంటారు. S4 హానాలో అవి లేవు. బట్ ఆ టేబుల్స్ కూడా వర్కౌట్ అవుతాయి. ఓన్లీ వ్యూ పర్పస్ అనమాట. వ్యూ పర్పస్, ఓన్లీ చూడడానికి మాత్రమే పనికొస్తాయి. కానీ అంటే మీకు ఎక్స్పోర్ట్ డేటా వస్తుంది, కానీ S4 హానాలో ఈ టేబుల్స్ ఏం లేవు. మామూలుగా మనకి ఈసీసీలో ఏమేమి టేబుల్స్ ఉన్నాయి? ఎగ్జాంపుల్ ఇండెక్స్ బేస్డ్ టేబుల్స్ యాడ్ చేయండి. ఇండెక్స్ బేస్డ్ టేబుల్స్ రిమూవ్డ్. యాక్చువల్ ఇవి రిమూవ్డ్. S4 హానా రిమూవ్ చేసేసారు. ఏంటి ఇప్పుడు నేను చెప్పాను, రిమూవ్ చేసేసారు. ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఐడియా కోసం ఒక 2-3 టేబుల్స్ గుర్తుపెట్టుకోండి. బిఎస్ఐఎస్, బిఎస్ఏఎస్, ఇవన్నీ డేటా ఎక్స్పోర్ట్ చేయడానికి మనం ఉపయోగించాం. ఏ టీ కోడ్ లో వాడాము? SC16 అని టీ కోడ్ ఉంది కదా, అక్కడ వాడాము. బిఎస్ఐఎస్ అంటే ఏంటి చూద్దాం మనం. ఎగ్జాంపుల్ చూడండి. బిఎస్ఐఎస్, బిఎస్ఏఎస్, బిఎస్ఐడి, బిఎస్ఏడి, బిఎస్ఐకే, బిఎస్ఏకే, బిఎస్ఐఎం, ఓకేనా? ఇలా టేబుల్స్ ఉన్నాయి. ఎఫ్ఏజిఎల్, బిఎస్ఐఎస్, ఎఫ్ఏజిఎల్, బిఎస్ఐఎస్, ఎఫ్ఏజిఎల్, బిఎస్ఏఎస్. సో ఇలా డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఈసీసీలో ఉన్నాయి. S4 హానాలో రిమూవ్ చేసేసారండి, లేవు. వాటి ప్లేస్ లో ఏమొచ్చింది? ఏసీ డొకా టేబుల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే ఇవి 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 దేనికి సంబంధించిన ఇండెక్స్ టేబుల్స్ అనమాట, ఇండెక్స్ బేస్డ్ అనమాట. అలాగే అగ్రిగేటెడ్, AGGREATED టేబుల్స్, ఇవి కూడా రిమూవ్ చేసేసారు. రిమూవ్డ్ బ్రాకెట్ లో రిమూవ్ అని పెట్టండి పైన కింద. ఇండెక్స్ బేస్డ్ టేబుల్స్ అంటే ఏంటి? బ్రాకెట్ లో పైన రిమూవ్ అని పెట్టండి. ఇవి రిలేటెడ్ టు వెండర్స్ అన్నమాట, రిలేటెడ్ టు వెండర్స్. ఇండెక్స్ బేస్డ్ అంటే పైన చెప్పుకున్నాం కదా, వెండర్స్ కి సంబంధించింది. ఓకే, అగ్రిగేటెడ్ టేబుల్స్ కూడా రిమూవ్ చేసేస్తారు. ఎగ్జాంపుల్ ALT0, ఐఎమ్ సారీ GLT0, GLT0, GLT3, FAGL, FEXT. ఇవన్నీ గుర్తుండండి, నాకు కూడా నేను నోట్ చేసి చూసి చెప్తున్నాను, మీరు కూడా గుర్తుపెట్టుకోవాలని. FAGL, FEXT మొత్తం ఒకటే. FAGL, FEXT, KNC3. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి. COSS, COSIP. సో ఏం చెప్పాలి? మామూలుగా ఇండెక్స్ బేస్డ్ టేబుల్స్, అగ్రిగేటెడ్ టేబుల్స్ ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసారు. S4 హానాలో లేవు. ఇవన్నీ కూడా ఓన్లీ ఈసీసీలోనే ఉన్నాయి. S4 హానాకి ఈసీసీకి మేజర్ డిఫరెన్సెస్ ఏంటి? ప్రోగ్రామింగ్ లెవెల్లో మేజర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఏముంది మేజర్ డిఫరెన్స్ ఏం చెప్పుకోవచ్చు? ఏసీ డొకా టేబుల్ చెప్పుకోవచ్చు. ఏసీ డొకా టేబుల్ అనేది ఈసీసీలో మేజర్ డిఫరెన్సెస్.
అలాగే బిఎస్ఐడి ఇవన్నీ ఏంటి ఈసీసీకి సంబంధించినవి. కానీ S4 హానాలో లేవు. కానీ వ్యూ పర్పస్ చూడటానికి మాత్రమే మీరు S4 హానాలోకి వెళ్ళారనుకోండి. ఎగ్జాంపుల్ SE16 వెళ్ళండి. SE16 వెళ్తున్నాం. డేటా అంతా మనం ఇక్కడే కదా ఎక్స్పోర్ట్ చేసేది. ఇక్కడ ఏం చేస్తాం యాక్చువల్గా టేబుల్ నేమ్ ఏమి ఇస్తాము బిఎస్ఐఎస్ ఇవ్వండి. బిఎస్ఐఎస్ డ్రాప్ డౌన్ చేయదు టైప్ చేయండి బిఎస్ఐఎస్. ఇక్కడ కనిపించదు, చాలా ఉంటాయి టేబుల్స్. ఎంటర్ చేయండి. రావట్లేదా? లాగౌట్ అయినట్టుంది. బిఎస్ఐఎస్ ఎగ్జిక్యూట్ చేయండి. కంపెనీ కూడా ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూడండి రియల్ అకౌంట్స్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఓకేనా? సో యాక్చువల్గా ఈసీసీలో మనం ఏమైతే చూస్తున్నామో S4 హానాలో కూడా మనకి వీటికి సంబంధించినవన్నీ వస్తాయండి. కానీ వ్యూ పర్పస్ మాత్రమే ఉపయోగపడతాయి S4 హానాలో. ఈసీసీలో వర్క్ చేస్తాయి, కానీ బిఎస్ఐఎస్ ఏఎస్ ఇవన్నీ కూడా ఏంటి S4 హానాలో ఓన్లీ వ్యూ పర్పస్ మాత్రమే ఉపయోగపడతాయి. ఓన్లీ వ్యూ పర్పస్ S4 హానాలో. ఈసీసీలో అయితే మామూలుగా ఉంటాయి, బట్ S4 హానాలో రిమూవ్ చేసేసారు, ఇవి లేవు. బట్ వ్యూ పర్పస్ మాత్రం వర్కౌట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇంకొక పాయింట్ యాడ్ చేసుకోండి. యాక్చువల్గా ఈసీసీలో ఎలా ఉంటుందంటే S4 హానా ఈసీసీలో ఎలా ఉంటుంది, ఎఫ్ఐ సంబంధించిన టేబుల్స్ అన్ని ఎఫ్ఐలో చూస్తాం, సిఓకి సంబంధించిన టేబుల్స్ అన్ని సిఓలో ఉంటాయి. బట్ S4 హానాలో అలా కాదు. ఎఫ్ఐ అండ్ సిఓ డేటా we can see with AC DOCOMA table. ఈ పాయింట్ కూడా యాడ్ చేసుకోండి. ఎఫ్ఐ డేటా అండ్ సిఓ డేటా మనం ఏసీ డొకా టేబుల్ ద్వారా చూడొచ్చు అన్నమాట. కానీ ఈసీసీలో ఎఫ్ఐ టేబుల్స్ అన్ని ఎఫ్ఐలో ఉంటాయి, సిఓ టేబుల్స్ అన్ని సిఓలో ఉంటాయి. బట్ S4 హానాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎఫ్ఐ టేబుల్స్ సిఓ టేబుల్స్ అన్ని కూడా క్లబ్ చేసేస్తారు. అందువల్ల ఎఫ్ఐ డేటా అండ్ సిఓ డేటా వీ కెన్ సీ విత్ ఏసీ డొకా టేబుల్. ఏసీ డొకా టేబుల్ తోటి మనం రెండు కలిపేసి మిక్స్ చేసేస్తారు అనమాట. అందువల్ల ఏంటంటే యాక్చువల్గా జెన్యున్ గా చెప్పాలంటే ఈసీసీలో ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. ఈసీసీలో S4 హానాలోకి వెళ్ళారనుకోండి, మీరు కంట్రోలింగ్ క్రియేట్ చేస్తే గానీ మీకు సిఓ చెప్పలేదు. నేను సిఓ చెప్తాను, లాస్ట్ లో చెప్తాను సిఓ క్లాసెస్. కంట్రోలింగ్ లో బేసిక్ సెట్టింగ్స్ చేస్తే కానీ ఎంట్రీ పోస్ట్ అవుతుంది. కానీ చేయొచ్చు, అంటే ఎంట్రీ కంట్రోలింగ్ చేయకుండా కూడా చేయొచ్చు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి నెక్స్ట్, అంటే ఫర్దర్ కాన్ఫిగరేషన్స్ లో. అంటే S4 హానాలో ఈసీసీ S4 హానాలో ఎఫ్ఐ ప్లస్ సిఓ రెండు కూడా మిక్స్ అయిపోయినాయని చెప్పచ్చు అనమాట. ఓకే, సో ఏసీ డొక్కా టేబుల్ అంటే ఏంటి, ఎఫ్ఐకి సంబంధించిన డేటా, సిఓకి సంబంధించిన డేటా అంతా కూడా ఏసీ డొక్కాలో టోటల్ గా మిక్స్ అయిపోయింది, రెండు కలిపేశారు. అలాగే ఏవైతే మనం బిఎస్ఐఎస్ బిఎస్ఏఎస్ ఇవన్నీ డిస్కస్ చేస్తామో ఈ టేబుల్స్ ఏవి కూడా S4 హానాలో ఉండవు, కానీ వ్యూ పర్పస్ చూడటానికి మాత్రమే పనికొస్తాయి. ఓకేనా? అంటే ఓన్లీ ఫర్ వ్యూ పర్పస్ అన్నమాట. క్లియర్ కదా? SAP టేబుల్స్ యాడ్ చేసుకోండి. అసలు టేబుల్స్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ యు మీన్ బై టేబుల్స్? ఎవరు చెప్తారు? ఓకే, డేటా గురించి మనకు తెలుసా, డేటా టేబుల్స్ లో స్టోర్. అసలు టేబుల్స్ అంటే ఏంటి నేను చెప్తాను చూడండి. SAP tables are building blocks of the SAP environment. SAP tables అంటే ఏంటి? SAP tables are building blocks of the
SAP environment which created this SAP environment which created SAP tables అంటే ఏంటి? బిల్డింగ్ బ్లాక్స్ అన్నమాట. బిల్డింగ్ బ్లాక్స్ అని చెప్పొచ్చు వీటిని. ఓకే, దీనికి టీ కోడ్స్ యాక్చువల్గా SC11 మనం అనుకుందాం ఇంతకుముందు. టీ కోడ్ SC11 అండ్ SC18 లో కూడా చూడొచ్చు. SC11 అండ్ SC18 టీ కోడ్స్. ఇంకొక పాయింట్ యాడ్ చేసుకోండి. బిఫోర్ S4HANA డేటా, బిఫోర్ S4HANA data was stored in different types of the tables. S4HANA రాకముందు డేటా ఎలా స్టోర్ అయ్యేది? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్. బిఫోర్ S4HANA data was stored in different types of the tables. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అయ్యేది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ ఇంప్లిమెంట్ ది S4HANA డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ AC doka టేబుల్ అని చెప్పాలి మీరు. ఇంటర్వ్యూలో అడిగితే వీటి గురించి అడిగారు అనుకోండి, ఈ పాయింట్స్ చెప్పాలి మీరు. After implementation, the S4HANA data is stored in AC doka tables. AC doka tables. Before S4HANA, data was stored in different types of the tables. Different tables lo store ayindi. After implement the S4HANA, data is stored in AC doka table. అంటే S4HANA వచ్చిన తర్వాత కంప్లీట్ గా AC doka table నే వాడుతున్నారు. This is called universal general tables. Okay, this is called universal general JOURNAL general tables. Multi source of the AC doka tables అని చెప్పండి, యాడ్ చేసుకోండి. మల్టీ సోర్సెస్ ఉన్నాయండి. మల్టీ సోర్సెస్ ఆఫ్ AC doka table. కింద మల్టీ సోర్సెస్ ఆఫ్ AC doka table. కింద మల్టీ సోర్సెస్ ఆఫ్ AC doka సైడ్ హెడ్డింగ్ అది SOURCE కదా, సోర్స్ SOURCE. ఓకే ఫైన్, నో ఇష్యూ కరెక్ట్ ఉంది. ఓకే ఫైన్. చూడండి, అసెట్ అకౌంటింగ్ సంబంధించి అసెట్ అకౌంటింగ్, కంట్రోలింగ్, మెటీరియల్ లెడ్జర్స్, అసెట్ అకౌంటింగ్. ఫస్ట్ పాయింట్ అసెట్ అకౌంటింగ్, కంట్రోలింగ్, మల్టీ సోర్సెస్ అన్నమాట ఇవి. అసెట్ అకౌంటింగ్, కంట్రోలింగ్, మెటీరియల్ లెడ్జర్స్, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్, కోపా, మల్టీ లెడ్జర్స్, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్, ప్రాఫిట్ అనాలిసిస్ అని కూడా చెప్పచ్చు. దీన్ని ఏమంటే కోపా అంటారు. కోపా అంటే CO అంటే కంట్రోలింగ్, PA అంటే ప్రాఫిటబిలిటీ అనాలిసిస్. కోపా అంటే అబ్రివేషన్ ఏంటి? CO అంటే కంట్రోలింగ్, PA అంటే ప్రాఫిటబిలిటీ అనాలిసిస్. ఇంటర్వ్యూలో కోపా గురించి అడుగుతారు. మీరు కొన్ని పాయింట్స్ గ్యాదర్ చేసుకోండి. కోపా గురించి నేనేం చెప్పట్లేదు. కోపా గురించి ఒక 5 to 10 పాయింట్స్ గ్యాదర్ చేసుకుని ఆన్సర్ చెప్పాలి. ఇంటర్వ్యూలో మ్యాండేటరీ క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ కూడా చెప్తాను, దీని ఈ క్లాస్ కి సంబంధించిన కాదు. MT940 ఫార్మేట్ అని ఉంటుంది. ఓకే, నేను చెప్తానండి, అది సో చెక్ చేస్తాను. MT940 or 950, ఐ డోంట్ రిమెంబర్. ఓకే ఫైన్. చూడండి, యాక్చువల్గా మీరు ఒకసారి SAP లాగిన్ చేసి SC11 ఇవ్వండి. SC11 టీ కూడా వస్తుందా? చూసారా, ఇక్కడ బీసెక్ ఉంది. బీసెక్ తీసేసి మీరు ఏమి ఇస్తారంటే AC doka CA ఇవ్వండి. AC DOCA ఇవ్వండి. క్రింద ఏం చేస్తారంటే డిస్ప్లే పైన క్లిక్ చేయండి. కనిపిస్తాయి మనకు వాటికి సంబంధించిన డిస్ప్లే. రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఎవరు చెప్తారు రావట్లేదు? S4HANAలో చూడాలి మనం. ఎవరు చెప్తారు? ఈ టీ కోడ్ AC doka అనేది ఎక్కడ ఉంటుంది? S4HANAలో ఉంటుంది. ఇంక ECCలో ఎలా వస్తుంది? రాదు కదా. సో మీరు ఇక్కడ ECCలో కనుక మీరు ఇదంతా ఏంటంటే అబాప్కి సంబంధించిందండి. ఈ టేబుల్స్ ఇవన్నీ ఎక్కడ ఎవరు చేస్తారు? ఇవన్నీ కూడా మనం సంబంధించినవి కాదు, ఇవి అబాప్కి సంబంధించినవి.
ఓకే. ఏసీ డొకాని S4 HANA సర్వర్‌లో ఇచ్చారనుకోండి. మీరు డిస్‌ప్లే పైన క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఎలా ఉంటుందో నేను చూపిస్తాను చూడండి. నేను చాట్ బాక్స్‌లో స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. S4 HANA సర్వర్ ఉంది నా దగ్గర. బట్ 1 మినిట్. ఏసీ డొకా అంటే ఏంటంటే నేను చెప్తాను కదా! కొన్ని పాయింట్స్ గ్యాదర్ చేసుకొని మీరు గుర్తుపెట్టుకొని ఇంటర్వ్యూలో చెప్పాలి. ఏం లేదు ఇంకంతే సింపుల్. ఓకే. ఏం రావట్లేదు ఇది. 1 మినిట్. నేను చాట్ బాక్స్‌లో పోస్ట్ చేస్తున్నాను. చూడండి ఓపెన్ చేయండి. ఇలా వస్తది. ఏసీ డొకా టేబుల్ నుంచి వెంటనే S4 HANA సర్వర్‌లో ఇట్లా ఓపెన్ అవుతుందన్నమాట. ఇవన్నీ టేబుల్స్ ఉంటాయి. ఫీల్డ్స్ ఇవన్నీ గూడా మనకు సంబంధం లేదు. బట్ జస్ట్ ఐడియా కోసం ఇదంతా ఎవరు చూస్తారు? ఎవాపరేట్ చేస్తారు. ఏసీ డొకా టేబుల్స్ ఇవన్నీ కూడా. మనం ఏం చెయ్యమండి ఇక్కడ. హ్మ్. ఏసీ డొకా టేబుల్ అని ఇచ్చేసి కంపెనీ కూడా అని కొట్టేసి యాక్చువల్‌గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ ఇచ్చాం కదా! S4 HANAలో ఏంటంటే ఏసీ డొకా టేబుల్ అని కొట్టేస్తే దానిపైన ఆటోమేటిక్‌గా అవన్నీ ఓపెన్ అవుతాయి. ప్రతిభ గారు ఉన్నారా? ప్రతిభ గారి దగ్గర S4 HANA సర్వర్ ఉంది. జాయిన్ అయ్యారా? లేదు ఆవిడ. ఓకే. నో ఇష్యూ. S4 HANA సర్వర్‌లో చూస్తే మీకు ఇవన్నీ ఇట్లా వస్తాయి. దాని తర్వాత మళ్ళీ మనం ఎగ్జిక్యూట్ చేసామనుకోండి వాటికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. అవన్నీ చాలా వస్తూ ఉంటాయి. ఓకే. ఏసీ డొక్కాలోనే ఇంకా రకాలున్నాయండి కొన్ని. ఏసీ డీఓసీపీ అని, ఏసీ డీఓసీయూ అని ఇట్లా చాలా ఉన్నాయి. ఓ పని చేయండి. ఈ పాయింట్ యాడ్ చేయండి. ఒక 3 పాయింట్స్ చెప్తాను చూడండి. చూడండి ఏసీ డొక్కా టేబుల్ లాగే ఉన్నాయన్నమాట. చూడండి ఏసీ డీఓ, ఏసీ డీఓసీపీ. ఇదొక టేబుల్ ఉంది. ఇది కాదు ఫస్ట్ ఏమిచ్చారు? ఏసీ డీఓ ఇచ్చారా? ఏసీ డీఓ సిపి అండి. ఏసీ డీఓ సిపి. ఇంకోటి ఏంది? ఏసీ డీఓ సియు. ఏసీ డీఓ సియు. ఏసీ డీఓ సిసి. ఇలా. యాక్చువల్లీ ఇవేంటంటే క్యాష్ కన్సాలిడేషన్‌కి సంబంధించి ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంక అవసరం లేదు. ఇంత డెప్త్‌గా వెళ్ళకండి మీరు. మెయిన్ టేబుల్స్ అంటారు యాక్చువల్లీ. ఫస్ట్‌లో ఉందేంటంటే ఏసీ డీఓ సిపి ఉంది కదా! ఇవన్నీ మెయిన్ టేబుల్స్. అంటే మామూలుగా లైన్ ఐటెమ్స్‌కి సంబంధించినవి. తర్వాత యూనివర్సల్ సంబంధించిన జనరల్ ఎంట్రీస్‌కి సంబంధించిన సెకండ్ వన్. ఇలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. అంత డెప్త్‌గా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో, మేజర్‌గా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈసీసీకి, ఎస్4 హానాకి మేజర్ డిఫరెన్సెస్ ఏంటి? ఏసీ డోకా టేబుల్. అలాగే టేబుల్స్ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఏపీ టేబుల్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది ఎస్ఏపీ ఎన్విరాన్మెంట్. మనం ఎస్ఏపీ ఎన్విరాన్మెంట్ సంబంధించిన బిల్డింగ్ బ్లాక్స్ అన్నమాట. ఓకేనా? వీటికి సంబంధించి బిల్డింగ్ బ్లాక్స్ అని చెప్పొచ్చు. అలాగే ఈసీసీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. బట్ ఎస్4 హానాలో ఓన్లీ ఏసీ డొకా టేబుల్ మాత్రమే ఉంటది. అలాగే ఏసీ డొకామా టేబుల్ అనేది ఎఫ్ఐకి సంబంధించిన డేటా చెక్ చేసుకోవచ్చు. అంటే ఎఫ్ఐకి సంబంధించింది యాజ్ వెల్ as సిఓకి సంబంధించింది. బోత్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇది మేజర్‌గా ఏసీ డొకా టేబుల్ గురించి సంబంధించింది. ఇంకా ఏదైనా పాయింట్స్ మీరు గ్యాదర్ చేస్తా అంటే కొన్ని పాయింట్స్ గ్యాదర్ చేసుకోండి. థిస్ ఈస్ మోర్ థాన్ ఎనఫ్. ఇది చదువుకోండి చాలు. ఎక్కువ చెప్పొద్దు. తెలియని టాపిక్ ఉంటే కొంచెం అవాయిడ్ చేసేయండి తొందరగా. అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. జస్ట్ బేసిక్ అన్నమాట. ఇంతకు మించి అవసరం లేదు. ఇవన్నీ కూడా టోటల్‌గా ఎవాపర్ వీళ్ళు చూసుకున్నాయి. మనకేం సంబంధం లేదు. బట్ టేబుల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నేను చెప్పాను మీకు. ఇది క్లియర్ కదా మీకు అందరికి? అర్థమైందా? జస్ట్ రఫ్‌గా గుర్తుపెట్టుకోండి. లెంతీగా వెళ్ళకండి. ఓకేనా? యెస్ ఆర్ నో? ఫైన్. సో, రేపు హాలిడే అండి. రేపు హాలిడే. మనం డే ఆఫ్టర్ టుమారో క్లాస్ ఉంటుంది మళ్ళీ. ఇంకా ఎన్ని టాపిక్స్ ఉన్నాయి ఓపెన్ చేయండి ఒకసారి సిలబస్ కాపీ.
ఓకే. ఓకే. చాలా ఉన్నాయి గదా! ఓకే. నేను 1 బై 1 క్లోజ్ చేద్దామండి. ఈ మంత్ 20థ్‌కి నేను మొత్తం మీ సిలబస్ అంతా కంప్లీట్ చేస్తాను మాక్సిమం. ఓకేనా? 20థ్‌కి అయిపోద్ది. యాక్చువల్‌గా ఇవన్నీ ఏంటంటే ప్రాజెక్ట్స్‌లో చెప్తారండి. ఇప్పుడు మిగిలినవి ఏమైతే ఉన్నావో అవన్నీ కూడా ప్రాజెక్ట్ అన్నమాట. మన కోర్స్ కంప్లీట్ అయినట్లే. ప్రాజెక్ట్ రిలేటెడ్ ఉంటాయన్నమాట. అది ఓపెన్ చేయండి అవన్నీ కూడా. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఆ! ఇవి ప్రాజెక్ట్స్‌లో చెప్తుంటారు. వెండర్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్, హౌ టు మూవ్ జీఎల్ మాస్టర్ డేటా, వన్ కంపెనీ కోడ్ ఇది చెప్పినట్టున్నాం కదా మనం. చెప్పామా? ఒక కంపెనీ కోడ్ నుండి ఇంకో కంపెనీ కోడ్‌కి ఎలా మూవ్ చేయాలో చెప్పినట్టున్నానే. చూడండి చెప్పినట్టున్నది. అయిపోయిందా లేదా? చెప్పినట్లున్నా చూడండి చెక్ చేయండి. తర్వాత మార్చండి. వెండర్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ ఇవన్నీ కూడా. ఇవన్నీ సింపుల్‌గానే ఉంటాయండి. ఇప్పుడు ఏమైతే మనకు పెండింగ్ ఉన్నాయో అవన్నీ సింపుల్‌గా ఉంటాయి. ఎల్ఎస్ఎండబ్ల్యూ మాత్రం కొంచెం ఒక 45 మినిట్స్ ఉంటది. కొంచెం జాగ్రత్తగా చేయాలది. మీకు ఎల్ఎస్ఎండబ్ల్యూ వీడియో ఇచ్చాను. మరి చేశారా లేదా? అది క్లాస్‌లో డైరెక్ట్‌గా ఫస్ట్ టైమ్ చేస్తే అవ్వదండి. మీకు నేను ఎల్ఎస్ఎండబ్ల్యూ వీడియో ఫార్వర్డ్ చేస్తాను. మరి అది చూసి చేయండి. నేను చెప్తాను మళ్ళీ. ఎందుకంటే ఒక్కసారి ఫస్ట్ టైమ్ అది ఎందుకంటే అవన్నీ కూడా డ్రాగ్ చేయాలి. ఎక్సెల్ కూడా అప్డేట్ ఉండాలి మీ సిస్టమ్‌లో లేకపోతే అవ్వదు. కొంతమంది చేశారు ఎవరో నా రమ్య గారు చేస్తున్నట్టున్నారే. సార్ నేను చేశాను సార్. నాకు చెప్పింది. అవుట్‌పుట్ వచ్చింది కదా మీకు? వచ్చింది సార్. అన్నీ వచ్చింది సార్. మరి చెయ్యాలండి మీరు. ఎందువల్లంటే అది కొంచెం కేర్‌ఫుల్‌గా చేయాలి. మిగిలిన వాళ్ళు కూడా చేయండి. ఎందువల్లంటే ఫస్ట్ టైమ్ చేస్తే అవ్వదది. ఎల్ఎస్ఎండబ్ల్యూ ఇవన్నీ కూడా ఫస్ట్ టైమ్ చేస్తే అవ్వదు కాబట్టి కొంచెం కేర్‌ఫుల్‌గా చేయాలి మీరు. వెండర్ మాస్టర్ డేటా అప్లోడ్ నేను ఒక వీడియో పోస్ట్ చేస్తున్నా చాట్ బాక్స్‌లో అది చూసి చేయండి. ఆ వీడియోలో నోట్స్ కూడా చెప్పాను. ఆ నోట్స్ కూడా చూడండి. నోట్స్ కూడా చూసి అదంతా చేయండి. చాట్ బాక్స్‌లో పోస్ట్ చేశాను. ఫస్ట్ టైమ్ చూస్తే అవ్వదు. ఎందువల్లంటే కొంచెం అది ఏం లేదు. టఫ్ ఏం కాదు. ఈజీయే. అవి ఎక్సెల్ షీట్ అవన్నీ కట్ చేయటం అవన్నీ కూడా నేను అక్కడి నుంచి నేను మీతో చేయిస్తున్నాను కదా! అది చేయటం ప్రాపర్‌గా చేయించాలి. అంతకుమించి ఏం లేదు. ఇది చూసి చేయండి. నేను చెప్తాను. మీకు క్లాస్ చెప్తాను. డోంట్ వర్రీ. అవుతుంది మీకు చూసేం చేసేస్తారు. ఇప్పుడు యాక్చువల్‌గా ఉన్న క్లాసెస్ అన్ని వీడియోస్ ఇచ్చినా చేసేయగలరు. ఇవన్నీ వీడియోస్ ఇస్తే ఎంతమంది చేయగలరు? నేను చేయగలను సార్. ఇంకెవరు చేస్తారు? పెండింగ్ ఉన్న క్లాసెస్ అన్ని వీడియోస్ ఇస్తాను. నేను క్లాస్ చెప్పలేదు. ఎంతమంది చేయగలరు? మణికంఠ మీరు చేస్తారా? Sure. ఆ? Sure. చేస్తారు కదా! నాగజ్యోతి గారు మీరు చేస్తారు కదా! ఎల్ఎస్ఎండబ్ల్యూ చేస్తే అవన్నీ ఆఫ్టర్ ఆల్ అవేముంది చిన్న చిన్న టాపిక్స్ అన్నీ కూడా. చేస్తాను సార్. 100% చేస్తాను సార్. ఓకే. బట్ నేను చెప్తాను. ఎందువల్లంటే నేను ఫీజ్ పే చేశారు కాబట్టి చెప్పాలి. నా రెస్పాన్సిబిలిటీ అండి. నేను చెప్తాను. ఎల్ఎస్ఎండబ్ల్యూ మాత్రం మీరు చేయండి. ఆ వీడియో చూసి చేసేయండి. అయిపోతది. ఏమీ లేదు. డెడ్ ఈజీ కాన్సెప్ట్. సో మిగతావన్నీ కూడా చాలా సింపుల్ గానే ఉంటాయి. కష్టం ఏం లేదు. కంట్రోలింగ్ ఒకటి కొంచెం పెండింగ్ ఉంది. కంట్రోలింగ్ కూడా స్లోగా చేసేద్దాం. 1 బై 1 చేసేద్దాం. ఓకేనా? మన టార్గెట్ ఏంటి? నెక్స్ట్ ఈ మంత్ 20థ్‌కి మీ సిలబస్ అంతా కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే నాకు ఇంకో బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది కదా! కొంచెం అటువైపు కూడా అడ్జస్ట్ చేసుకుంటూ చెప్తాను మీకు. కొంచెం 1 ఆర్ 2 గ్యాప్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. కైండ్లీ ఎక్స్‌క్యూజ్. ఓకే? థాంక్ యూ. బై. గుడ్ డే.